హలో వారియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని కే బాత్. శ్రీకృష్ణుడు గీతను అర్జునునికే ఎందుకు బోధించారు? గొప్పవారైన ధర్మరాజుకి భీష్మునికి కూడా బోధించవచ్చు కదా. అసలు ఆ టైంలో గీతను ఎవరు విన్నారు? గీతలో ప్రైమరీ చాప్టర్స్ ఏంటి? యుద్ధంలో జరిగేది హింస అయితే గీత అహింస కోసం మాట్లాడుతుందేంటి? భగవద్గీతకి మహాభారతానికి లింకప్ ఏంటి? యుద్ధం జరిగింది రెండు కుటుంబాల మధ్యనేనా? గీత చదివితే మోక్షం వస్తుందా? కన్ఫ్యూజన్తో స్టార్ట్ అయ్యి జీవితం కోసం పూర్తి క్లారిటీ ఇచ్చిన గీతలో అసలు ఎన్ని శ్లోకాలున్నాయి? ఎప్పుడో జరిగిన గీతా బోధన ఇప్పటి మన లైఫ్ స్టైల్స్కి ఎలా అప్లై అవుతుంది? ఈ డౌట్స్ అన్నిటికీ చెక్ పెట్టే టైం వచ్చింది వారియర్స్. డోంట్ స్కిప్ ద వీడియో. మనందరికీ తెలుసు కదా, శ్రీకృష్ణుడు గీతను అర్జునునికే చెప్పారు. అయితే భీష్మునికి బోధించకపోవటానికి కారణం ఏమిటంటే, న్యాయం ధర్మం పాండవుల పక్షాన ఉందని చెప్తూనే అధర్మపరులైన కౌరవుల పక్షాన యుద్ధం చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఆలోచనకు, చెప్పే మాటకి, చేసే పనికి భేదం ఉంది. త్రికరణ శుద్ధి లేదు భీష్మునిలో. సో అలాంటి వారు జ్ఞానబోధనకు అర్హులు కారు. ధర్మరాజు ధర్మవర్తనుడే. అతనికి పశ్చాత్తాపమే కానీ పూర్వతాపం లేదు. ఒక పని చేసే ముందు మంచి చెడుల కోసం ఆలోచించి దాని పరిణామం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కానీ ధర్మరాజు జూదం ఆడి ఓడిపోయి అడవులు పాలయ్యాక జరిగిన దానికి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించారు. సో పూర్వతాపం లేని ధర్మరాజు గీతా బోధనకు అర్హులు కారు. ఇక అర్జునుడు మాత్రం యుద్ధ భూమిలోకి ఎంటర్ అవ్వగానే తన వాళ్ళందరినీ చూసి, ఇంతమందిని చంపి ఈ రాజ్యాన్ని అనుభవించే కంటే భిక్షాటన మేలు కదా, అందరూ చనిపోయాక ఈ రాజ్యాన్ని పాలించి ఏమి ఆనందం అనుభవించగలను, త్రిలోకాధిపత్యం ఇచ్చినా నేను యుద్ధం చేయలేను అని ముందుగానే బాధపడ్డారు. తనను శిష్యునిగా చేసుకుని కర్తవ్యం బోధించమని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించారు. పూర్వతాపం పరిశుద్ధ హృదయమున్న వారికే కలుగుతుంది. అలాంటి వారే జ్ఞానబోధనకు అర్హుడు. అందుకే అర్జునునికే గీతా బోధన చేయబడింది. కట్ చేస్తే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఒక్కటే. మనం ఏ వర్క్ చేసినా అది రైటా రాంగా అని చెక్ చేసుకోవాలి. ఆ డెసిషన్ వల్ల ఫ్యూచర్పై ఇంపాక్ట్ అంటే అది కేవలం మనకే కాకుండా మన చుట్టూ ఉన్న వారిపైన కూడా ఎలా ఉంటుందని ముందుగా ఒక ఆలోచన చేయాలి. దీన్నే పూర్వతాపం అంటారు. త్రికరణ శుద్ధి అంటే మన ఆలోచన, మాట్లాడే మాట, చేసే పని ఒకేలా ఉండడం. సో ఇలాంటి క్వాలిటీస్ మనలో ఉన్నప్పుడు భగవద్గీత బాగా అర్థమవుతుంది. గీతను ఆ సమయంలో అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు, ఆంజనేయ స్వామి విన్నారు. గీత దీనుడైన అర్జునుని ధీరునిగా మార్చింది. గీతా శ్లోకాలు మానవులలోని శోకాలను దూరం చేస్తాయి. మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు గీతలో ఉన్నాయి. దీనిలో కృష్ణుడు చెప్పినవి 574 శ్లోకాలు, అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. ప్రతి అధ్యాయానికి అంటే చాప్టర్కి యోగము అని ప్రత్యేక నేమ్ ఉంది. నా వారు అనే మమకారం, నాచే చంపబడుతున్నారనే మోహం అర్జునుని ఆవరించి విషాదం కలిగించింది. సో ఎంతో కన్ఫ్యూజన్తో డైలమాలో ఉన్నప్పుడు గీత ఆ వరీస్ని, ఇన్సెక్యూరిటీస్ని దూరం చేసింది. తన డ్యూటీని తాను యాక్సెప్ట్ చేసేలా ప్రేరేపించింది వారియర్స్. భగవద్గీత అర్జునునికే కాదు, అలా లైఫ్లో కన్ఫ్యూజన్లో ఉంటున్న మనందరికీ గైడెన్స్లా హెల్ప్ అవుతుంది. విషాద యోగం నుంచి జ్ఞానయోగం వైపు నడిపిస్తుంది. గీతలో కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, రాజయోగము ప్రైమరీ చాప్టర్స్. జరిగే యుద్ధంలో హింస ఉంటే గీత అహింస కోసం మాట్లాడుతుందేంటి అని చాలామంది అనుకుంటారు వారియర్స్.
కానీ మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే అసలు యుద్ధం జరగడానికి కారణమే హింస కదా. ఇకపై అలాంటి హింసలు జరగకూడదని, మానవులు అహింస మార్గాన్ని ఫాలో అవ్వాలని శ్రీకృష్ణుడు అంతలా గీతలో చెప్పారు. భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వంలోనిది. అంటే భారతంలోని ఒక పార్ట్ మాత్రమే గీత. చాలా మంది అపోహ ఏంటంటే ఈ యుద్ధం 2 కుటుంబాల మధ్య అని, ఇది హింసను ప్రేరేపిస్తుందని అనుకుంటారు. కానీ సత్యం ఏంటంటే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది 2 కుటుంబాల మధ్య కలహాల వల్ల కాదు, ధర్మ అధర్మాల మధ్య జరిగింది. గీత చదివితే మోక్షం కన్నా ముందు బుద్ధి వికసిస్తుంది. మనలో జ్ఞానం కలిగినప్పుడు ఏది మంచో ఏది చెడో అర్థమయ్యి ధర్మ కార్యాలే చేస్తాం. ఆ ధర్మ కార్యాలే ధర్మ మార్గాలుగా కదిలి కైవల్యానికి కారణమవుతాయి. దీన్నే సింపుల్గా మోక్షం అంటారు. ఎప్పుడో జరిగిన భగవద్గీత ఇప్పటి మన లైఫ్ స్టైల్స్కి ఎలా అప్లై అవుతుంది అనే డౌట్కి మీ లాజిక్లోనే క్లారిటీ ఇస్తాను వారియర్స్. లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పటి మీ జాబ్ని ఎప్పుడో జరిగిన చరిత్ర డిసైడ్ చేస్తున్నప్పుడు ఇప్పటి నీ జీవితాన్ని ఎప్పుడో జరిగిన భగవద్గీత మాత్రం ఎందుకు డిసైడ్ చేయకూడదు? ఆ సిలబస్ మీకు మార్క్స్ జాబ్స్ ఇస్తుంటే భగవద్గీత అనే సిలబస్ అదే జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్తుంది. ఎగ్జామ్స్ ముందే సిలబస్ ఎలా చదువుతామో రియాలిటీలో వచ్చే లైఫ్ ఎగ్జామ్స్కి కూడా గీత అనే సిలబస్ చదివి ఉంటేనే ఈజీగా సక్సెస్ పొందవచ్చు. సో వారియర్స్, గెట్ రెడీ టు స్టడీ. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. भगवत शेष मैं गिफ्ट देने के लिए गीता ले आया। The Gita. भागवत गीता कृष्ण जी की भगवत गीता सुन. भगवत गीता कैन बी द परफेक्ट टीचर. Have you read the Bhagavad Gita? Bhagavad Gita. The Bhagavad Gita. It's called the Bhagavad Gita. Bhagavad Gita. Bhagavad Gita. The Bhagavad Gita. भगवत गीता एक Bhagavad Gita. Stephen Covey जिनकी किताब है 7 Habits of Highly Effective People, उन्होंने बोला मैंने 7 हैबिट भगवद गीता से ली. भगवत गीता को राष्ट्रीय पुस्तक घोषित किया जाए. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫీడ్బ్యాక్ అండ్ కాంప్లిమెంట్ కోసం కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.